భార్య వంటలు కమ్మగా చేస్తే ఏ భర్తల్లా షాపుల పొంటి తిరిగి లైన్‌లో నిల్సోని అది కావాలి, ఇది కావాలని దేవులాడతారు. ఎవ్వరు చేయరు. ఇక మా ఆయన్ని చూడుల్లి. మా ఆయనకు ఇష్టమైన స్వీటుని మంచిగా రుచికరంగా ఉండేలాగా ఒక వెరైటీ టేస్ట్‌తోని చేసి పక్కకు పెట్టినా, రాత్రి చేసినా మనిషికి 2 తిన్నరు. పొద్దుగాలయింది ఖతం అది గుర్తుపెట్టుకున్నాడు. ఇంకా ఉన్నాయి కదా! ఎక్కడ దాచిపెట్టినా అని నేనేమో బయట పని చేసుకుంటుంటే, ఆ గిన్నెను దొరకబట్టిండు. ఇగ వచ్చేసరికి లేట్ అయితదిలే నా కోసమే చేసింది కదా! అని అవి దొరకబట్టుకొని మరీ మంచిగా పురుసూతుగా దవ్వ దవ్వ తింటున్నాడు. చూడుల్లి ఎంత మంచిగా ఆస్వాదించుకుంటూ తింటున్నాడో. గిట్లా మనం గనక చేతి వాటం చేసినామనంటే ఇంట్లోళ్ళు బయటికి పోయే అక్కరే లేదు. ఇంకా మనల్ని అడిగి అడిగి మరి ఈ డిఫరెంట్ కావాలి, ఆ డిఫరెంట్ కావాలి, ఇంకా ఇట్లా ట్రై చేయి, అట్లా ట్రై చేయి అని మన చేతితోని మంచిగా వంటలన్నీ చేయించుకొని కమ్మగా తింటారు. ఇక మా ఆయనకు స్వీట్ ఇష్టం కాబట్టి ఇక ఇట్లా స్వీట్ అయితే ఒకటి రెడీ చేసి పెట్టినా ఇక దాన్ని మా ఆయన హాయిగా ఇష్టంగా తింటున్నాడు. దీన్ని ఏమంటారా? దీన్ని ఏమంటారు అనేది కొత్తగా పేరు మీరే పెట్టాలి. ఎందుకంటే ఎప్పటికి చేసే ఏంటిది బెల్లమప్పాల పిండి ఉంటది కదా! దానితోని వెరైటీ కాంబినేషన్‌లా ట్రై చేసిన టేస్ట్ మాత్రం కేక్‌గా కుదిరింది.